బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ పీసీసీ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత పి నరసారెడ్డి తిరిగి రాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన నరసారెడ్డి పీసీసీ అధ్యక్షులుగా 1972 నుంచి 2 ఏళ్ల పాటు పనిచేశారు. బలగ వెంకట్రావులు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. నిర్మల్కు చెందిన నరసారెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో వైట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నరసారెడ్డి మృతికి అనారోగ్యమే కారణమా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ లీడర్ నరసారెడ్డి ఈరోజు ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే ఆయన 1972లో రెండు సంవత్సరాల పాటు పీసీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా ఎంపీతో పాటు ఎమ్మెల్యేగా మరియు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అంటే సీనియర్, అంటే అప్పుడు జలగం వెంకటరావు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రికి కూడా పనిచేశారు. అయితే ఇతను నరసారెడ్డికి సంబంధించి సొంత జిల్లా మాత్రం నిర్మల్ జిల్లా. అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అంటే మంత్రుల సముదాయం దగ్గరలో ఇతను నివాసం ఉంటున్నాడు ప్రస్తుతం. అయితే ఆ వయసు రీత్యా అంటే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఈ నేపథ్యంలోనే నరసారెడ్డికి అట్లా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అతను అనారోగ్య సమస్యలతో చనిపోయారని చెప్పేసి కూడా ఇటు బంధువులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నరసారెడ్డి మృతి పట్ల ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. అతను చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.